హాయ్ గైస్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఫ్రిడ్జ్ నేను మంత్లీ క్లీన్ చేస్తానన్నమాట. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ సింపుల్గా ఎలా చేసుకున్నాను ఈ షార్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తున్నాను, చూసేసేయండి. అయితే ఫస్ట్లీ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ బయటికి తీసేసండి. తర్వాత కొద్దిగా డ్రైగా ఉన్న క్లాత్ని తీసుకొని అక్కడక్కడ పడిపోతుంటాయి కదా ఏవైనా, అవన్నీ కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ దగ్గర లైజాల్ ఉంటే లైజాల్, లేకపోతే కాలిన్తో అయినా క్లాత్ని ఇలా తడి చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉంటుంది, స్మెల్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ పొడిగా క్లీన్ చేసుకున్న క్లాత్ని మళ్ళీ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మళ్ళీ సెకండ్ టైం అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. కాలన్ స్ప్రే చేస్తూ క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇటువైపు డోర్ పక్కవి ఇంకా మెస్సీగా అయిపోతే వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టేసి కాసేపు సన్లైట్లో అయితే పెట్టేసా. అవి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే ఎలా ఆర్గనైజేషన్ చేసుకుంటున్నానో చూడండి. పాలిథిన్ కవర్లో వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకొని 1 బై 1 అయితే పెట్టుకుంటున్నాను. పైన కిందన టమోటాలు వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకొని, ఇంకా పైన అయితే కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా అయితే కొత్తిమీర ఉంటాయి కదా, అవన్నీ అయితే బాక్సుల్లో స్టోర్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి కూరగాయలు ఏవైనా నెక్స్ట్ డేకి ఉండాలి అనుకుంటే అవి కూడా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ప్రిపేర్ చేసేసి. నెక్స్ట్ మధ్య దాంట్లో రుబ్బులు, నెక్స్ట్ పాల ప్యాకెట్స్ అవి గిన్నెలో పెట్టుకుంటాను. ఇటువైపు అయితే వాటర్ బాటిల్స్, నెక్స్ట్ ఎగ్స్ ట్రేలో అయితే ఎగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇంకా కిందనైతే నేను అప్పుడప్పుడు వంటకాలు చేస్తుంటాను కదా, ఆ రెసిపీస్కి సంబంధించిన సాస్లు కానీ, నెక్స్ట్ పెప్పర్స్ కానీ, నెక్స్ట్ టమోటా పచ్చడి, ఆవకాయ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ పైన స్టోరేజ్ ఉంటుంది కదా, పైన స్టోరేజ్లో అయితే కూలింగ్ వాటర్ బాటిల్స్, ఒక్కొక్కసారి హై కూలింగ్ కావాలి, ఫాస్ట్ కావాలనుకుంటే కొన్ని సార్లు కొబ్బరి పొడి, నెక్స్ట్ పిండులు అవన్నీ కూడా పైన స్టోర్ చేసుకుంటాను అనమాట. ఫైనలీ అయితే ఫ్రిడ్జ్ అనేది ఇలా క్లీన్ చేసి ఇలా ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో ఏంటనేది ఒకసారి ఒక లుక్ వేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.